వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. స్థానిక ఎన్నికల్లో బీసీ జెండా ఎగరేద్దాం. జనరల్ సీట్లలో బీసీ అభ్యర్థులను బరిలో దించుతాం. బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జెండా ఎగరవేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం బూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జనరల్ సీట్లలో బీసీ అభ్యర్థులను బరిలో దించుతామని, బీసీ పొలిటికల్ జేఏసీ తరపున వారికి సహాయ సహకారాలు అందించడంతో పాటు వారిని గెలిపించుకునే బాధ్యత కూడా మేమే తీసుకుంటామన్నారు. బీసీలు పార్టీల వారీగా విడిపోకూడదని, ఖచ్చితంగా గెలిచేలా వ్యూహాత్మక ఎత్తుగడలు ఫాలో కావాలని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు అగ్రకుల నాయకులు కుట్రలు చేస్తుంటారని, వీటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజ్యాధికారానికి మూలం స్థానిక సంస్థలని, వాటిని చేజిక్కించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలు ఏకమై బీసీ అభ్యర్థులు గెలిచేందుకు బీసీ కులాలు ఐక్యం కావాలని కోరారు. ప్రజల కోసం పనిచేసే వారిని ప్రజలే గెలిపిస్తారని, ప్రజల సమస్యలపై స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల కోసం పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వజగోని వెంకటన్న, మండల అధ్యక్షుడు కరెంట్ నరసింహ, మూసాపేట మండల అధ్యక్షుడు తిరుపతయ్య గౌడ్, వనపర్తి జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్, వనపర్తి పట్టణ అధ్యక్షులు దేవర శివ, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలానికి సంబంధించిన అన్నసాగర్ గ్రామానికి చెందినటువంటి కరెంట్ నరసింహులు గారిని బీసీ పొలిటికల్ జేఏసీ బూత్పూర్ మండల అధ్యక్షునిగా ఈరోజు నియమించడం జరిగింది. మరి గతంలో కూడా సర్పంచ్గా కూడా సేవలు అందించిన అన్నసాగర్ గ్రామానికి మరి ఆ సందర్భంలో ఆ ప్రభుత్వం మీద ఈయన మీద అక్రమ కేసులు పెట్టినా కూడా ఈరోజు ధైర్యంగా నిలబడి పోరాడినటువంటి నాయకుడు. మరి అతని నాయకత్వంలో ఈరోజు బీసీ ఉద్యమం మరింత ముందుకెళ్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. అందుకే ఆయన కమిట్మెంట్ నచ్చి బీసీల సమస్యల పట్ల, తర్వాత బీసీల సమస్యల పట్ల ఆయనకున్న అవగాహన కూడా మాకందరికి తెలుసు కాబట్టి ఈరోజు బీసీల సమస్యల పట్ల కానీ, తర్వాత బీసీల హక్కుల కోసం కూడా పోరాడగల నేత నరసింహ గారు అని చెప్పి మేమంతా గట్టిగా నమ్మి ఈరోజు బూత్పూర్ మండల అధ్యక్ష బాధ్యతను కూడా ఆయనను పెట్టడం జరిగింది. మరి ఆయన నాయకత్వంలో అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు కమిటీలు వేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ పొలిటికల్ జేఏసీ తరపున అన్ని గ్రామాల్లో ఎంపీటీసీలు కానీ, తర్వాత జడ్పీటీసీ కానీ ఈరోజు నరసింహ సూచించిన వ్యక్తికి ఈరోజు మేము టికెట్లు కూడా అన్ని పార్టీలకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి టికెట్లు ఇప్పించే బాధ్యత తీసుకొని అవసరమైతే బీసీ పొలిటికల్ జేఏసీ కూడా పోటీ చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నాయకత్వం